హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో విఎంఆర్డిఏ మరియు రేరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఎమ్మెల్యే టౌన్షిప్ బై స్వాతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ఎమ్మెల్యే టౌన్షిప్ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి 20 మినిట్స్ డిస్టెన్స్ లో, కోనడా బీచ్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డిస్టెన్స్ లో, నడిపల్లిలో ఉంది. ఈ లేఅవుట్ మొత్తం సుమారుగా 4.5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 67. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ 40 మరియు 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఓపెన్ స్పేసెస్ లో చిల్డ్రన్ ప్లే ఏరియాని డెవలప్ చేస్తారు. ఈ లేఅవుట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంది. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి నేమ్ బోర్డ్స్ ని ఏర్పాటు చేస్తారు. అలానే వాటర్ ట్యాప్ కనెక్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది వైజాగ్ భోగాపురం మీద గుండా వెళ్లే చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16. ఇక్కడ ఉన్న ఏరియాస్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. మన ప్రాజెక్ట్ ఈ 3 ఏరియాస్ కి సెంటర్ లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 20 మినిట్స్ డిస్టెన్స్ లో నడిపల్లి అనే ఏరియాలో ఈ లొకేషన్ లో ఉంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి నేషనల్ హైవే కి 5 మినిట్స్ లో, ఇటుపక్క ఉన్న కోనడా బీచ్ కి 2 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న హైలైట్స్ లో ముందుగా చూడవలసింది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి నేషనల్ హైవే మీద నుంచి కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవే ఈ రోడ్డుకు సంబంధించిన పనులు. అలానే లాంగ్ లో మీరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను కూడా చూడొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం 2303 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రోడ్డే కాకుండా ఈ నేషనల్ హైవే నుంచి ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయ్యే విధంగా 30 మీటర్స్ వైడ్ రోడ్స్ ను కూడా ప్రపోజ్ చేశారు. ఇంకా వైజాగ్ చెన్నై ఎకడమిక్ కారిడార్ డెవలప్మెంట్ లో భాగంగా ఇక్కడ ఉన్న భీమిలీ బీచ్ దగ్గర నుంచి ముక్కం బీచ్, కోనడా బీచ్ మీద గుండా శ్రీకాకుళం దగ్గర ఉన్న మూలపేట దాకా 200 km లాంగ్ కోస్టల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ని నిర్మిస్తారు. సో ఈ ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉండబోతుంది. ఇంకా స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూసినా ఇక్కడ ఓక్లాండ్ స్కూల్, ఇక్కడ మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అదే మనం ఎయిర్పోర్ట్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఓయిస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ ANITS ఇంజనీరింగ్ కాలేజ్, దానికి పక్కనే NRI మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా మిగతా డెవలప్మెంట్స్ లో భాగంగా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం వైపు చూస్తే ఈ నేషనల్ హైవే కి పక్కనే పైడ్ భీమవరం దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇక్కడే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. థ్యాంక్ యూ.